సంఘంలో ఏం చేయాలంటే ఏ విషయంలోనైనా సరే మాట్లాడటానికి కానీ, ఈ క్రియ చేయటానికి కానీ ప్రతిదానికి స్వాతంత్రం ఉంది. ఏది చేయాలన్నా స్వాతంత్రం ఉంది. కానీ మన మాటను బట్టి కానీ, మన ప్రవర్తనను బట్టి కానీ ఏ ఒక్కరిని దూరం చేసుకునేటువంటి అవకాశం లేదు మనిషికి. సంఘం క్షేమంగా ఉండాలి, క్షేమాభివృద్ధి కలగాలి, అభివృద్ధి చెందాలి. చాలామంది అనుకుంటారు అభివృద్ధి అంటే ఏంటంటే 100 మంది వస్తే సంఘం అభివృద్ధి అండి అనుకుంటాం. కానీ దేవుడు కోరుకున్నటువంటి అభివృద్ధి అది కాదు. సంఘం మనం ఒక్కరున్న సంఘమే, ఇద్దరున్న సంఘమే, ముగ్గురున్న సంఘమే, 1000 మంది ఉన్న సంఘమే, అది దేవుని సంఘమే. కానీ డెవలప్మెంటు మనకు కావలసింది సంఖ్యలో కాదు, దేంట్లో కావాలి? యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారండి, మీరు ఆవగింజంత విశ్వాసం అంటాడు. అంటే ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా చిన్నది, మనం చూస్తూ ఉంటాం, చాలా చిన్నది. అంటే అంత ఉంటే చాలు అంటున్నాడు స్టార్టింగ్. మనం ఆవగింజ కాస్త పెరగాలి. మనం చనిపోయే స్థాయికి వచ్చేసరికి దినదిన అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఇంకా నాకు సంఘంలో ఉన్నప్పుడు నాకు ఇంకా ఆవగింజ అంతా కూడా లేదండి అన్నాం అంటే మనం దేవునికి లెక్క చెప్పుకోవాలి మనం. కానీ ప్రారంభం ఎందుకు చెప్తున్నాడంటే ఆవగింజనే ఎందుకు పోల్చాడంటే కనీసం అది ఉన్నా చాలు అంటున్నాడు. ఫస్ట్ అది ఉన్నా చాలు, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు. కానీ దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి. సంఘం అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ జరగాలి. మనలో విశ్వాసం ఏమవ్వాలి? దినదిన అభివృద్ధి చెందాలి.